హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే వీడియో ఏంటంటే షాప్లో ఎలా గచ్చు చేయాలి ఈ వీడియోలో చూడండి. ముందుగా 2 బత్తలకి ఇసుక కొలుసుకోవాలి. 2 బత్తలకి ఇసుక అంటే 50 గమేళ్ళు. దాంట్లో 2 బస్తాలు సిమెంట్ వేయాలి. 2 బస్తాలు కూడా కోసేయండి. తర్వాత ఒక తిరగతి తీసుకోవండి. ఒక తిరగతి తీసుకున్న తర్వాత రెండో తిరగతికి చేయి తిప్పండి. చేయి తిప్పినప్పుడు బాగా కలిసి ఇసుక సిమెంట్ కలిసేలాగా తిప్పండి. తిప్పిన తర్వాత కన్నం కొట్టి నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకున్న ముందు ఏం చేయాలంటే కన్నంలో కొట్టినప్పుడు ఒక సంచి పెట్టి నీళ్ళు వేసుకోండి. తర్వాత ఎగేయండి. మొత్తం లోపలికి ఎగేసుకున్న తర్వాత అప్పుడు వెనక్కి తిరగతి తీసుకోండి. ఓ తిరగతి వెనక్కి సగం సున్నం వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం చేయాల్సిన గది, ఆ గదిలోని ఎక్కడెక్కడ ఖర్చులు ఉంటాయో అవన్నీ కూడా నీట్గా ఎక్కడ ఏ ఖర్చులు లేకుండా ఎత్తులు లేకుండా శుభ్రం కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఆ పైన లోపల నీళ్ళు వేసుకోండి. నీళ్ళు చల్లుకున్న తర్వాత చీపురు కట్టతో నీట్గా తుడిచేయండి ఎక్కడ ఏం లేకుండా. తర్వాత ఒక బకెట్ ఒండ్రు కలుపుకోండి పలాసగా. కలుపుకున్న తర్వాత 4 మూలలు కూడా లెవెల్ వేసుకోండి. లెవెల్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే 4 మూలలు కూడా పాయలు వేసుకోండి. ఇప్పుడు సపోజ్ 15 అడుగులు. ఇప్పుడు గది అడ్డమేమో 7 అడుగులు. 7 అడుగులకి వచ్చి అంగుళన్నర వాటర్ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు టేప్తో నాటు పెట్టుకొని నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. 4 మూలలు పాయలు వేసిన తర్వాత ఏంటంటే బారు 7 అడుగులు దాటింది ఇంకో ఫ్రెండ్స్, నువ్వుతో పెట్టుకొని పాయలు వేసుకోండి ఫ్రెండ్స్. 7 అడుగులు ఇవ్వతారనుకో మామూలు బద్ద లాగండి ఫ్రెండ్స్. లాగేసిన తర్వాత ఇప్పుడు ఆ పాయలు చుట్టుపక్కల కూడా ఒక పాయ బారుకి ఏం చేయాలంటే ఒండ్రు వేసుకోండి ఫ్రెండ్స్. ఒండ్రు వేసుకొని ఆ పాయ బారు చుట్టూ కూడా సున్నం వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత శుభ్రంగా సదరండి ఫ్రెండ్స్. సదిరిన తర్వాత ఏం చేస్తారంటే దింస కొట్టాలి ఫ్రెండ్స్, గట్టిగా కొట్టాలి. ఎందుకంటే గది ఫ్రెండ్స్ అది ఏమవుద్ది అంటే నొక్కేద్ది ఫ్రెండ్స్. దింస కొట్టుకున్న వాళ్ళు ఏమవుద్ది అంటే బలంగా ఉంటుంది ఫ్రెండ్స్. రేపు పొద్దున్న నడిచినా సరే దిక్కుంటా మనం ఒండ్రు పెట్టినప్పుడు దిగిపోతుంది ఫ్రెండ్స్. లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో కూడా ఒండ్రు వేసుకుని ఫ్రెండ్స్. వేసుకొని చీపు గడ్డతోనే అటోపు ఇటోపు అన్నాను ఫ్రెండ్స్. అన్నిన తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో కూడా సున్నం వేసి మధ్యలో కూడా శుభ్రం గట్టిగా దింస కొట్టండి ఫ్రెండ్స్. కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే బద్దలాగాలి ఫ్రెండ్స్. పెద్ద బద్ద తీసుకోండి ఫ్రెండ్స్. శుభ్రం తుడిసిమ్మనండి. శుభ్రం బద్దలాగండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు గది తడిగా ఉన్నాక ఫ్రెండ్స్ మామూలుగా తడి పొల్లాడి సున్నం వేసుకుని చెక్క తిప్పండి ఫ్రెండ్స్. పొడుగుందనుకో ఫ్రెండ్స్ తడిగా మాత్రం కంపల్సరీ తిప్పాలి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే గది తడిగుంటే చెక్క ఒండ్రు పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ ఆరిపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి పలస ఒండ్రు పెట్టిన తర్వాత పైన చెక్క ఒండ్రు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చెక్క ఒండ్రు పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే పలస ఒండ్రు మీద మనం సంచులు వేసుకొని వెళ్ళి అప్పుడు చెక్క ఒండ్రు పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పలస ఒండ్రు వేస్తే మన కాలుకి అది పట్టుకొని మొత్తం పిచ్చిల కింద ఊడిపోద్ది ఫ్రెండ్స్ సున్నం అంతా. అందుకే మనం సంచులు వేసుకుని వెళ్ళి 2 ఒండ్రు పెట్టాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత గది తడుకుందాక ఫ్రెండ్స్ ఒక అరగంట పావుగంట ఆరనిచ్చి అప్పుడు ఒక చెయ్యి నొక్కి బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే రెండో చెయ్యి మాత్రం రెండోసారి నొక్కినప్పుడు మాత్రం పేపర్లో వేసుకొని వెళ్ళి నొక్కుతాకి వెళ్ళాలి ఫ్రెండ్స్. నీట్గా ఎక్కడ గోడ చుట్టూ కార్నర్ బిట్లు అన్నీ నీట్గా తాపితో కోసి అప్పుడు నొక్కాలి ఫ్రెండ్స్. రెండో చెయ్యి నొక్కిన తర్వాత ఫుల్గా ఏం చేస్తారంటే అది మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లోపల తలుపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ తలుపులు మాత్రం మీరు ఏం చేస్తారంటే వేసేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా వేసుకొని వచ్చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ వెళ్ళరు కదా ఫ్రెండ్స్. అందుకోసం
ఒకసారి నొక్కేసిన తర్వాత మరి ఇంకా లోపలికి వెళ్ళకూడదు, పని లేదనుకున్నప్పుడు లోపల సామాన్ తెచ్చేసుకొని నీట్గా నొక్కొని వచ్చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఏ కార్నర్ బిట్టు కూడా అస్సలు ఇంత రవ్వ కూడా పడనివ్వకుండా గోల చుట్టూ, ఆ గోల చుట్టూ ఒకవేళ పడితే బ్రష్ నీటిలో ముంచి చుట్టుపక్కల లాగాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నీట్గా నొక్కొని వచ్చారు ఫ్రెండ్స్. ఎక్కడ ఏ చిన్న చిన్న టచ్అప్ లేకుండా, ఒకవేళ టచ్అప్లు ఉంటే చిన్న చిన్న కన్నాలు చిక్క ఒండ్రుల్లోనే కొంచెం ఒండ్రు తాపి తిరిగేసి ఆ టచ్అప్ పెట్టుకొని నొక్కొని వచ్చేయాలి ఫ్రెండ్స్. నొక్కి వచ్చిన తర్వాత నీట్గా ఆ పేపర్లు కూడా నీట్గా తీసుకొని వచ్చేయాలి ఫ్రెండ్స్. వెనకాల వచ్చిన తర్వాత కన్నం ప్లేట్లు బుడగలు వస్తాయి ఫ్రెండ్స్. బుడగలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తాపితో చిన్న గంటు పెట్టి ఆ బుడగ మీద క్లోజ్ చేసి వెనక్కి వచ్చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఫినిషింగ్ ఎలాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.